వారి నామములో అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. కొన్నిసార్లు దేవుడు ఎందుకు మన జీవితంలోకి శ్రమలు అనుమతిస్తాడు? దాని గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే, దేవుని యొక్క అనుమతి లేకుండా, దేవుని యొక్క అనుగ్రహం లేకుండా, ఆయన చిత్తము లేకుండా మన జీవితంలోకి ఏది కూడా సంభవించదు. శ్రమలు వచ్చాయా నీ జీవితంలోకి? దేవునికి తెలుసు, ఆయన అనుమతి ఉంది. ఇబ్బందులు వచ్చాయా? దేవునికి తెలుసు, ఆయన అనుమతి ఉంది. అనారోగ్య పాలయ్యావా? దేవునికి తెలుసు, ఆయన అనుమతి ఉంది. అప్పుల పాలయ్యావా? దేవునికి తెలుసు, ఆయన అనుమతి ఉంది. అపహాస్య పాలవుతున్నావా? నిందల్లో ఉన్నావా? వ్యతిరేకించబడుతున్నావా? దేవునికి తెలుసు, ఆయన అనుమతి ఉంది. మరి దేవునికి తెలిసి కూడా ఎందుకు నాకు శ్రమలు ఇస్తున్నాడంటే, మన జీవితంలోకి శ్రమలు ఇబ్బందులు రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మనం పాపము చేసి వక్ర మార్గం నడుస్తున్నప్పుడు సరిచేయడానికి దేవుడు శ్రమ అనుభవిస్తాడు. క్రమశిక్షణ కోసం వక్ర మార్గంలో నుంచి మంచి మార్గంలోకి మనల్ని నడిపించడానికి దేవుడు మన జీవితంలోకి శ్రమ అనుభవిస్తాడు. అప్పుడు మనం కోరుకోవాల్సింది ఏం తెలుసా? దేవుని యొక్క కనికరము మనము కోరుకోవాలి. అయ్యా, నీ కనికరము నాకు కావాలి, ఈ శ్రమను తట్టుకోలేకపోతున్నాను, నీ కనికరము నాకు కావాలని కరుణించండి ప్రభా, నన్ను క్షమించండి ప్రభా అనేసి దేవుని కనికరాన్ని కోరుకోవాలి. అదొకటి. రెండవది, నువ్వు బాగానే ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు, పరిశుద్ధంగా ఉన్నావు, యథార్థంగా జీవించగలుగుతున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, దశమ భాగాలు ఇస్తున్నావు, దేవుని సన్నిధికి వెళ్తున్నావు, సువార్తలో పాలు పంచుకుంటున్నావు, సువార్త చేస్తున్నావు, అయినను నీకు శ్రమ వచ్చిందా అంటే అప్పుడు మనం కోరుకునేది ఆయన కృప కోరుకోవాలి. ఉదాహరణకు చెప్తాను, ఇది కూడా పౌలు భక్తుడు. చాలా సందర్భాల్లో ఈ విషయం చెప్పాను, మరలా చెప్తున్నాను వినండి. పౌలు భక్తుడు ఆయన నడుస్తుంటే ఆయన యొక్క వస్త్రము, ఆ అంగి నీడ తాకి చాలా మంది స్వస్థత పొందేవారు అన్నమాట. ఎన్నో స్వస్థత కార్యాలు చేసేవారు. ఆయన ముట్టుకుంటే స్వస్థత పొందేవారు, ఆయనకు వస్త్రాన్ని తాకితే స్వస్థత పొందేవారు. అటువంటి స్వస్థత పొందిన పౌలు భక్తుడే దేవుని వైపు చూస్తూ, అయ్యా, నాలో ఒక సమస్య ఉంది ప్రభా, ఈ ముళ్ళు నాలో ఎందుకు పెట్టావు తండ్రి, దీన్ని భరించలేకపోతాను, తీసేయి ప్రభా, తీసే పడింది. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు తీయడు ఆ ముళ్ళని. 3 సార్లు అడుగుతాడు పౌలు భక్తుడు దేవుణ్ణి, ఆ ముళ్ళు తీయడు. ఎందుకు తీయడంటే, ఒకవేళ దేవుడు పౌలుకి ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఒకవేళ ఆ ముళ్ళను నేను కానీ తీసేస్తే ప్రజలు నిన్నే దేవుడు అనుకుంటారు. రైట్? ఆ ముళ్ళును, నీలో ఉన్న ముళ్ళును నేను తీసేస్తే ప్రజలు నిన్నే దేవుడు అనుకుంటారు. అది నాకు ఇష్టం లేదు. రెండవది, ఆ ముళ్ళు ఉండడం వల్ల ప్రతిసారి నువ్వు నా వైపు చూస్తావు, అయ్యా నా వైపు చూస్తావు. ఒకవేళ ఆ ముళ్ళు తీసిస్తే నా అవసరం నీకు ఉండదు, ప్రజలు నిన్నే దేవుడని మొక్కుతారు, వాళ్ళు మార్గము తప్పిపోతారు. కాబట్టి ఈ ముళ్ళు నీకు అవసరమే. మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? నా కృప నీకు ఇస్తాను, కాబట్టి ఆ కృప ద్వారా దాన్ని భరించు అనేసి ఈ విధంగా కూడా శ్రమ వస్తాయి. ఒకవేళ నువ్వే తప్పు చేయకుండా పవిత్రంగా యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు కూడా నీ శ్రమ వస్తుందా? అప్పుడు నువ్వు కోరుకోవలసింది దేవుని కృప. మూడవది, కొన్నిసార్లు దేవుడు మన జీవితాన్ని ఇవ్వడం కోసము తుఫాను లాంటి శ్రమలు ఇస్తాడు. దానికి ఉదాహరణ అబ్రహాము ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళి అదోనాయ్, ఎల్షడ్డాయ్, ఎల్రోహి అప్పుడు ప్రార్థన ఆ విధంగా చేసేవాడేమో. ఆ విధంగా చేస్తున్నప్పుడు అబ్రహాము అనే ఒక స్వరం వచ్చినప్పుడు అబ్రహాం అంటాడు, అదోనాయ్, నిన్ను స్తుతించడంలో నాకు గొప్ప ఆనందం ఉంటుంది, నిన్ను స్తుతించడంలో నాకు గొప్ప సంతోషం ఉంటుంది, నువ్వే నాకు కావాలన్నప్పుడు, ఓకే, ఈ విధంగా సంతోషాన్ని పొందుకుంటా కదా, అయితే నాకు బలి అర్పించాలన్నప్పుడు అబ్రహాం రెడీ అయిపోతాడు బలి అర్పించడానికి. ముందు ఎవరో తెలియదు, తర్వాత మరలా యెహోవా దేవుడు యేసుప్రభు అబ్రహాముని పిలిచి, నువ్వు బలి అర్పించవలసింది నీ చిన్న కుమారుడు, నీ ప్రియమైన కుమారుడు ఐజాక్ అంటాడు అన్నమాట. ఆ విధంగా అన్నప్పుడు అబ్రహాము మాట్లాడరావు, కానీ దేవుడిచ్చిన కుమారుడే కదా,
నా దేవుని కోసం ఇచ్చేస్తాననేసి విశ్వాసముతో ఆ పనికి అబ్రహాం ముందడిగేస్తాడనమాట. ఈ విధంగా దేవుడు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని గుర్తించి, నీవు ఇక మీదట ఈ యావత్ ప్రపంచానికి నీవే తండ్రివి, విశ్వాసులకు నువ్వు తండ్రి అనేసి, నువ్వు ఒక్కడే విశ్వాసులు తండ్రి అనేసి అక్కడ సర్టిఫై ఇస్తాడు దేవుడు. అటువంటి కిరీటాన్ని పొందుకోవడం కోసము అబ్రహామును దేవుడు తుఫాను లాంటి శ్రమ ద్వారా నడిపించాడు. ఈ రోజు నీకు ఎటువంటి శ్రమ వస్తుందేమో, నువ్వు పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా, నీతియుక్తంగా, మంచి మార్గం నడుస్తూ, దేవుని హృదయానుసారంగా పిలువబడుతూ దేవుని యొక్క కృపలు నడుస్తున్నావేమో, దేవుడే నా రక్షకుడు, నాకు దేవుడు తప్ప నాకు ఎవరు వద్దనేసి జీవిస్తున్నామేమో, అటువంటి సందర్భంలో నీకు శ్రమ వస్తుందేమో కిరీటము కోసము. కాబట్టి ఓపికతో నిరీక్షణ కలిగి దేవుళ్ళో ముందుకు నడుద్దాం. దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి, ఆయన చూసుకుంటాడు కాబట్టి, ఆయనే నాకు రక్షకుడు, ఆయన లేకపోతే నాకు ఇంకేమీ లేదు. నా జీవితం ఉన్నా పోయినా దేవునితోనే ఉంటాను, దేవునితో నడుస్తాను. ఆయన ఎక్కడ, ఎలా, ఏ విధంగా నన్ను ఉంచాలో, నన్ను హెచ్చించాలో, నన్ను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాలి దేవునికి తెలుసు. నేను చేయవలసింది ఆయన కార్యములు, నేను చేయవలసింది ఆయన ఆజ్ఞలు తగ్గడగా జీవించడం, నేను చేయవలసింది ఆయన సువార్త ప్రకటించడం, నేను చేయవలసింది ఆయన వాక్యాన్ని చెప్పడం, నేను చేయవలసింది పరిశుద్ధంగా జీవించడం అనేసి ఈ విధంగా ఎవరైతే బ్రతుకుతారో దేవుడు వాళ్ళ జీవితాలు గొప్ప కార్యములు చేస్తాడు. శ్రమల దినాల్లో కుంగిపోతే చేతగాని వాళ్ళు అయిపోతాం అనేసి దేని వాక్యం మనకు చదువుతుంది. కాబట్టి దేనికి కుంగిపోవద్దు, మనతో పాటు మన దేవుడు ఉన్నాడు, మనము దేవునితో ఉందాం, దేవునితో నడుతాం. చిన్న వాక్యము దేవుడు జీవించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.